నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే భారతదేశంలో ఆవులపైన ఎటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయో, ఎటువంటి హింసకు గురవుతున్నాయో వాటిపైన స్పందించి ఈరోజు నైజాం కాలేజ్ నుంచి మొదలు పెట్టుకుని ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి ఇక్కడ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మల్కాజ్గిరి ఎక్స్ కార్పొరేటర్ శ్రవణ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరేం తెలుసుకునే. నమస్తే సార్. నమస్తే అండి, జై శ్రీరామ్. సార్, ఇప్పుడు ఇది ఏదైతే ఈ గో హత్య కావచ్చు, ఈ గోవుల పైన దాడులు చేస్తున్నారో దాన్ని ఉద్దేశించి రోజు భారీ ర్యాలీ అయితే నిర్వహించారు. దీని గురించి ఎట్లా స్పందిస్తారు? రాష్ట్రాల్లో గోరక్షణ చట్టాలను స్ట్రిక్ట్ గా అమలు చేయాలని చెప్పి, గోవధను ఆపాలని చెప్పి ఈరోజు గో ప్రేమికులందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు దేశంలో హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి గోమాత యొక్క గోమూత్రం కానివ్వండి, గోమలం అంటే పేడ కానివ్వండి, చాలా అతి పవిత్రంగా మనం భావిస్తాము. మాకు సైంటిఫిక్ గా కూడా ప్రూవెన్, ఎక్కడెక్కడైతే గోవుందో అక్కడక్కడ విషవాయువులు కూడా మనుషులను ఏం తాకలేకపోయినటువంటి పరిస్థితి. అనేక క్రిమికీటకాల నుంచి కూడా మనకు రక్షణ కల్పిస్తున్న మన తల్లి గోమాత. పసిపిల్లోడికి కూడా తల్లిపాలు లేకపోతే పట్టేది గో పాలు మాత్రమే, ఆవు యొక్క పాలు మాత్రమే. అటువంటి గోమాత, మనకి ముక్కోటి దేవతా స్వరూపమైనటువంటి గోమాత పైన దారుణం జరుగుతుంటే, అరాచకం జరుగుతుంటే మరి ఎటువంటి చర్యలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ఒక మైనారిటీ ముస్లిం అపీస్మెంట్ పాలసీ పేరుతోటి ముస్లింలు ఉంటేనే మేముంటేనే ముస్లిం ఉంటాము, మేమేం చేసినా ముస్లింల కోసం చేస్తాము, ఏం చేసుకోకుండా కట్ చేసుకుని కూర్చున్నారు. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన పోవాలంటే వీళ్ళు ఎట్లాగో దుర్మార్గులే, వీళ్ళు మారడు. కానీ మార్పు తీసుకురావాల్సిన బాధ్యత హిందూ సమాజం పైన ఉంది. ఈరోజు కోట్లాదిగా ఉన్నటువంటి హైందవ సమాజంలో వచ్చింది కొంతమంది మాత్రమే, కానీ ఇంకా పూర్తి స్థాయిలో హిందూ సమాజంలో ఒక చైతన్యం రావాలి. గోవును ముట్టుకుంటే చేతులు నరుకుతాం బిడ్డ అనే ఆ స్థాయికి మన ఆడబిడ్డలు రావాలి, మన కుటుంబాలు రావాలి. అటువంటి పరిస్థితి వచ్చిన రోజే గోవులకు నిజమైన రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు గో రక్షకులు ఎవరైతే ఉన్నారో, అంటే తినడానికి తిండి ఉన్నా లేకపోయినా గోవు మా తల్లి, గోవుని ముట్టుకుంటే ఊరుకోమంటే చెప్తూ గోవుని కాపాడడానికి నడుంబించినటువంటి గో రక్షకుల పైన అనేక దాడులు జరుగుతున్నాయి. హాస్పిటల్ వరకు పోతున్నారు, అనేక సందర్భాల్లో వాళ్ళు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అటువంటి గో రక్షకుల పైన దాడులను కూడా వెంటనే ఆపాల్సినటువంటి ఈ పోలీసులు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానీ చోద్యం చూస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి, ఒక మసీద్ దగ్గర లేకపోతే ఒక ముస్లిం పైన స్పందించేటువంటి పోలీస్ శాఖ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ సమాజం కానీ ఈ గోవు మీద ప్రేమతో కాపాడడానికి ముందుకు వచ్చినటువంటి గోరక్షల పైన దాడి జరుగుతుంటే ఎందుకు నోరెత్తట్లేదు? ఎందుకు గోరక్షణ చట్టాలను అమలు చేయట్లేదు? బక్రీద్ దగ్గరకు వస్తున్న ప్రతిసారి వేలాదిగా గోవులను నరికి తింటున్నా ఉన్నారు కదా. నీకు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి కదా, అన్నిటినీ నువ్వు గోవును వదిలేసి మనిషిని కూడా దీన్ని ఓరదంటలేదు. కానీ ఎందుకు గోవును మాత్రం పట్టుకొని వెళ్ళాడుతున్నావు? కావాలని హిందూ సమాజాన్ని రెచ్చగొట్టడానికి, హిందువుల యొక్క ఒక సెంటిమెంటల్ ఫీలింగ్స్ ని హర్ట్ చేయడానికి మాత్రమే ఈ గోవుల పైన దాడి జరుగుతుంది. దీని వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి ఏ విధంగా నువ్వు ముస్లింల పైన ప్రేమ చూపిస్తున్నావో అదే విధంగా నువ్వు పుట్టినటువంటి నీ యొక్క మతం పైన నువ్వు ప్రేమ చూపించాలా, శ్రద్ధ చూపించాలి. గో రక్షణ చట్టాలను స్ట్రిక్ట్ గా అమలు చేయాలి. గో రక్షకులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత, గో ఉత్పత్తులకు కూడా ప్రమోషన్ కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఒకవేళ నిజంగా వీళ్ళు చేయకపోతే దాని చేతగాంతనము హిందూ సమాజం పైన వేసుకోవాలి. హిందూ సమాజము నిజంగా ఇందాక స్వామి చెప్పినట్టుగా హిందూ సమాజం మొత్తం కూడా ఒక్క తాటిపైన లేరు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసినా చెల్లుతోంది, ఏం మాట్లాడినా చెల్లుతోంది. హిందువులంతా ఒక్కవైపు ఉండి మీరు గోరక్షణ చేస్తారా చేయరా, గోని కాపాడరా అన్నటువంటి ఒక ప్రశ్నని ఈ రాజకీయ నాయకుల పక్షాన, అది ఏ పార్టీ అయినా కానివ్వండి, అది ఒక పార్టీ గురించి నేను మాట్లాడతాను, అన్ని పార్టీల ముందు హిందూ సమాజం పెట్టాల్సిన అవసరం ఉంది. హిందూ సమాజం మొత్తం కూడా ఏక సంఖ్యాకులై వాళ్ళ ముందు నిలబడాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే నిజమైనటువంటి గోరక్షణ జరుగుతుంది. అయితే కొంతమంది చెప్తూ ఉన్నారు, ఈ గోరక్షకుల పేరుతోటి, ఈ గోవులను కాపాడుతున్న పేరుతోటి అనేక మంది దళితుల మీద కూడా దాడులు చేసి చంపేస్తున్నారని చెప్తున్నారు. అలాగే గోరక్షకుల పైన కూడా దాడులు కూడా జరుగుతున్నాయి. ఈ రెండింటి పైన మీరు ఎట్లా స్పందిస్తారు? గోరక్షణ పేరుతోటి దళిత పైన దాడి జరుగుతున్న అనేది పూర్తిగా ఖండించాల్సిన విషయం. అసలు పూర్తి తప్పుడు ప్రచారం. అంటే ఈ కట్బులిగాళ్ళు ఉంటారు కదా, సారీ టు సే దట్, సగం ఉంటుంది చూసినావా, ఆ సగం ఉన్న వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఎక్కడ జరిగే చూపియండి. ఎక్కడ ఏ దళితుల పైన, దళితులు ఎవడు హిందూ సమాజంలో దళితులు అంటే అంతర్భాగం, మా అన్నదమ్ములు, మా తమ్ముల మీద, మా అన్నల మీద, మా కుటుంబ సభ్యుల పైన మేము దాడి చేసుకోం కదా. గో రక్షకులకు ఉన్నది ఒకటే మతం, హిందూ మతము. గో ప్రేమికులే ఒక కులము. అటువంటి గో ప్రేమికులందరూ కూడా ఈ దళితులని, గిరిజనులను, ఇంకో కులాలను సపరేట్ గా చేసి చూడరు. ఇది కేవలము ముస్లిం సమాజము లేదా వాళ్ళ అంటగాయి వాళ్ళ
కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ పార్టీలో చేస్తున్నటువంటి దుష్ప్రచారం తప్ప ఎక్కడ ఇటువంటి సంఘటనలు జరగలేదు. జరిగిన సంఘటనలు ఎంత నాకు చూద్దాం. రివర్స్ లో మీరు చెప్పినట్టుగా అనేక చోట్ల గోరక్షణ చేస్తున్నటువంటి యువకుల పైన దాడులు జరిగినాయి, ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు కుక్కొల్లలు అంటే జీవితము కేవలం గోరక్షణ కోసం పెట్టి తమ అసూలు బాసినటువంటి అనేక మంది తినడానికి తిండి లేకపోయినా అవే మా ఆరాధ్య దైవం అని చెప్పి గోరక్షణ కోసం నిలబడ్డ అనేక మందిని చనిపోయిన వాళ్ళని నేను చూపిస్తా. ఇటువంటి దాడి చూపించిన వాళ్ళని మీరు ఒక్కరన్నా చూపించమని చెప్పండి, అప్పుడు మాట్లాడదాం ఖచ్చితంగా.